ఈ లేడీ వాళ్ళ హస్బెండ్ వేరే అమ్మాయితో అఫేర్ లో ఉంటాడు. ఆమె బ్యాగ్ తీసుకుని రాగానే కార్ డోర్ కూడా ఓపెన్ చేయడు. ఆ లేడీకి టెన్షన్ వచ్చి కార్ లో కూర్చుంటూ నేను గనుక నళిని విశ్వనాథ్ అయ్యి ఉంటే అని అంటుంది. అతనికి ఏం అర్థం కాదు. రోజు పొద్దున్నే లేచి ఇంటి పనులన్నీ చేసి కూతుర్ని స్కూల్ కు పంపి భర్త దగ్గరికి వచ్చి ఈ డ్రెస్ మీకు ఐరన్ చేసి ఇవ్వాలా అని అడిగితే అతను రిప్లై కూడా ఇవ్వడు. అప్పుడు కూడా ఆమె నేను గనుక నళిని విశ్వనాథ్ అయ్యి ఉంటే అని అనగానే అతను కన్ఫ్యూజ్డ్ గా చూస్తాడు. భోజనం చేసినప్పుడు కూడా భర్త పక్కన కూర్చొని ఫోన్ లో మెసేజ్ చేసుకుంటూ ఉంటాడు. ఆమెకు చాలా టెన్షన్ వస్తుంది. బయటకు వెళ్తున్నప్పుడు నాకు మందులు తీసుకురండి మర్చిపోవద్దు అని ఆమె చెప్పగా సరే అని వెళ్తాడు. రోజంతా ఆమె ఇంటి పనులు చేస్తూ ఉంటుంది. రాత్రి భర్త వచ్చాక నాకు ఆ మెడిసిన్ తీసుకొచ్చారా అని అడుగుతుంది. అతను ఓ మర్చిపోయా రేపు తీసుకొస్తా అంటాడు. దీంతో ఆమె కళ్ళల్లో నీళ్లు వచ్చి మళ్ళీ నేను గనుక నళిని విశ్వనాథ్ అయ్యుంటే అని అంటుంది. మరుసటి రోజు అతను ల్యాప్టాప్ లో కూర్చొని అఫైర్ ఉన్న అమ్మాయితో చాటింగ్ చేస్తూ ఉంటాడు. భార్య కాఫీ తీసుకురాగానే ల్యాప్టాప్ మూసేస్తాడు. కాఫీ చూసి ఏంటిది ఇందులో షుగర్ లేదు అని అడుగుతాడు. ఆమెకు చాలా కోపం వస్తుంది. నేను అన్ని చూస్తున్నాను, నన్ను మీ మెషిన్ లా వాడుకుంటున్నారు, నాతో ప్రేమగా మాట్లాడరు, నాకు ఎంత కష్టంగా ఉందో తెలుసా అని అంటుంది. దానికి అతను అందరూ చేసే పనులే, నువ్వు ఓవర్ సీన్ చేయకు అని అంటాడు. అప్పుడు ఆమె కోపంతో నేను గనుక నళిని విశ్వనాథ్ అయ్యుంటే అని అనగానే అతను విసుగు చెంది ఎవరా నళిని విశ్వనాథ్, ఎవరో చెప్తే నా మైండ్ బ్లాక్ అయిపోతుంది అని అడుగుతాడు. అప్పుడు ఆమె నళిని గురించి చెప్తుంది. నళిని తనతో కాలేజ్ లో చదివేది, చాలా సాఫ్ట్ గా ఉండేది, ఎవరిని ఎదిరించి మాట్లాడేది కాదు. ఆమెకు టీవీలో యాంకర్ అవ్వాలని డ్రీమ్ ఉండేది. కానీ ఇంట్లో వాళ్ళు బలవంతంగా పెళ్లి చేశారు. పెళ్లి చేసుకున్న అతని పేరు విశ్వనాథన్. అతను చాలా మంచివాడు. నళినిని ఇంట్లో కూర్చొనివ్వలేదు. తన డ్రీమ్ కోసం పరిగెత్తేలా సపోర్ట్ చేశాడు. బైక్ నేర్పించాడు. ఇంటర్వ్యూలకు తీసుకెళ్లాడు. బాయ్స్ డ్రెస్సులు వేయించి ఆమెను పూర్తిగా మార్చేశాడు. విశ్వనాథన్ సపోర్ట్ తో నళిని ధైర్యంగా ఇంటర్వ్యూలు అటెండ్ చేసి టీవీ యాంకర్ అయింది. అందుకే ఆమె నాకు రోల్ మోడల్ అంటుంది. ఆ పేరు వినగానే ఎక్కడో విన్నట్లుందే అని అతను ల్యాప్టాప్ లో సెర్చ్ చేస్తాడు. నళిని పేరు కొట్టగానే ఆమె తన భర్తను చంపేసింది అని న్యూస్ వస్తుంది. అది చూసి అతను షాక్ అవుతాడు. అప్పుడు భార్య వచ్చి ఇప్పుడు అర్థమైందా నళినిని నేను ఎందుకు రోల్ మోడల్ అన్నానో, అంత మంచి భర్తే వేరే అమ్మాయితో అఫైర్ లో ఉంటే ఆమె తట్టుకోలేక ఇద్దరిని నరికేసి చంపేసింది. నీ పరిస్థితి ఏంటో ఆలోచించు, ఇప్పుడు కాఫీలో షుగర్ కావాలా అని అడుగుతుంది. అది వినగానే అతనికి వణుకు మొదలవుతుంది.